పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం కానీ శంకుస్థాపన చేయడం కోసం నేను మన స్థానిక శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు అందరం తిరుగుతా ఉన్నాం. పొద్దు నుంచి కొన్ని సీసీ రోడ్స్ పోయినసారి మేము వచ్చినప్పుడు మాట ఇచ్చిన దాని ప్రకారం 33/11 kV సబ్స్టేషన్స్ ఒక 2, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ, బీటీ రోడ్డు, వీటితో పాటు రిలయన్స్ గడిచిన 5-6 నెలల కిందట మన యువ నాయకుడు లోకేష్ గారు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ రిలయన్స్ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్లాంట్కి దాదాపు 475 ఎకరాలు ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ అధికారులు వాళ్ళ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడటమైంది. 1 yearలో కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికైతే కాంపౌండ్ వాళ్ళు కట్టడం, లోపల అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేయటం, ఈ రాళ్ళు కొండ రాళ్ళు అన్నీ ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని అంతా డెవలప్ చేయటం, కాంపౌండ్స్ కట్టడం, ఈ చుట్టుపక్కల ఉండే గ్రామంలో కూడా వాటర్ డెవలప్ కావటం కోసం, గ్రౌండ్ వాటర్ రీచ్ అవ్వటం కోసం కాంపౌండ్స్ రెడీ చేస్తున్నారు. వాళ్ళని మేము కోరింది ఏంటంటే గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా కొద్దిగా చుట్టుపక్కల ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ఉన్న వాటి కూడా చెరువుల కింద మార్చి వాటర్ నిల్వ ఉండేటట్టు చేయమని చెప్పాం.